టీడీపీ జనసేన తొలి జాబితానైతే రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఈ తొలి జాబితాలో 94 మంది టీడీపీ అభ్యర్థులను అయితే ప్రకటించారు. అలాగే మిగిలిన అభ్యర్థులను కూడా త్వరలో ప్రకటించనున్నట్లయితే చెప్పడం జరిగింది. మొత్తం 175 స్థానాల్లో 24 సీట్లు పొత్తులో భాగంగా జనసేనకైతే కేటాయించడం జరిగింది. ఈ పొత్తులో భాగంగా తమకు 24 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అదేవిధంగా 3 పార్లమెంటు స్థానాలకు సంబంధించి అయితే చెప్పడం జరిగిందంటూ కూడా అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రకటించడం జరిగింది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అయితే టీడీపీ జనసేనకు సంబంధించిన అభ్యర్థుల తొలి జాబితాను అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇవాళ మంచి రోజు కావడంతో ఈ ఉమ్మడి జాబితాను రిలీజ్ చేసినట్లు కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. రాష్ట్ర భవిష్యత్ కోసం, భావితరాల భవిష్యత్ కోసం టీడీపీ జనసేన కలిసాయంటూ తెలిపారు. అదేవిధంగా ఇద్దరు కలిసి కూడా చాలాసార్లు అన్ని మాట్లాడుకున్న తర్వాత ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేస్తే బాగుంటుందనే దాని గురించి మాట్లాడుకున్న తర్వాత ఆ ప్రకారమే ముందుకు వెళ్తున్నట్లుగా చంద్రబాబు చెప్పడం జరిగింది. బీజేపీ కూడా కలిసి వస్తే ఆ ప్రకారం కూడా చేస్తామంటూ కూడా చంద్రబాబు తెలిపారు. అదేవిధంగా తొలి ఉమ్మడి జాబితా ప్రకారం టీడీపీకి 94, జనసేనకు 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తాయని, అదేవిధంగా జనసేన 3 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పేసి చంద్రబాబు తెలిపారు. అదేవిధంగా బీజేపీ కూడా కలిసి వస్తే కనుక తదనుగుణంగా నిర్ణయాలైతే తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఇక మొత్తంగా 118 సీట్లలో టీడీపీ జనసేన తొలి జాబితా రిలీజ్ అయింది. ఈ తొలి జాబితాలో 94 మంది టీడీపీ అభ్యర్థులైతే ప్రకటించడం జరిగింది. అలాగే మిగిలిన అభ్యర్థులు త్వరలోనే ప్రకటిస్తామంటూ చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. 175 స్థానాలకు సంబంధించి 24 జనసేన అధినేత జనసేనకు సీట్లయితే కేటాయించడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి తిలక్ లైవ్ లో అందిస్తారు. తిలక్, అప్డేట్స్ ఏంటి? తెలుగుదేశం జనసేన కూటమి తొలి జాబితా 118 స్థానాలు ప్రకటించారు. అయితే ఈ స్థానాలు ప్రకటనలో ఎంతో వడబోత జరిగిన తర్వాతనే మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. ఈ తొలి జాబితాలో మొత్తం దాదాపు ఈ 1 కోటి పైగా శాంపిల్స్ సేకరించి ప్రజాభిప్రాయాన్ని సేకరించిన తర్వాతనే ఎటువంటి ఒత్తిడులకు తలగ్గకుండా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అని చెప్పేసి పార్టీ అధినేత చంద్రబాబు చెప్పడం జరిగింది. మొత్తం 94 స్థానాలను టీడీపీ ప్రకటించడం జరిగింది. ఈ తొలి జాబితాలో చాలా మంది సీనియర్లకు, సిట్టింగ్లకు ఇంకా వారికి చోటు కల్పించలేదు. ప్రధానంగా కళా వెంకట్రావు, అదేవిధంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గంటా శ్రీనివాసరావు, ఎరపతినేని శ్రీనివాసరావు లాంటి ఉద్దండులకు ఈసారి వారికి ఈ లిస్టులో వారి చోటు లేదు. అయితే ఈ వారికి తదుపరి లిస్టులో ఇంకా 57 స్థానాలు ప్రకటన చేయవలసి ఉంది. వాటిలో వారికి స్థానాలు ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ప్రధానంగా బండారు సత్యానందరావు పేరు కూడా తొలి జాబితాలో చోటు చేసుకోలేదు. అయితే ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఒత్తిడులకు తలగ్గకుండా మేము పూర్తి ప్రజాభిప్రాయ సేకరణ మేరకే ఈ లిస్టులు ఇవ్వడం జరిగింది అని చెప్పేసి పార్టీ అధినేత చంద్రబాబు చెప్పడం జరిగింది. అయితే బీజేపీ తోటి ఇంకా అలయన్స్ ఏ విధంగా ఉంటుంది అనే దానిపై కూడా ఒక క్లారిటీ రాకపోవడంతో బీజేపీకి ఇచ్చే సీట్ల విషయంలో కూడా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ముందుగా ఈ ప్రకటనలో వాళ్ళు విడుదల చేసిన దాని ప్రకారం చూస్తే బీజేపీకి ఇవ్వవలసిన సీట్లు అంటే జనసేనకు 24 సీట్లు ఇస్తే బీజేపీకి దాదాపు 6 నుంచి 10 స్థానాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే పార్లమెంటు స్థానాలు కూడా బీజేపీ ఏ స్థానాలు కోరుతుందో అనే ఉద్దేశంతోనే ఇప్పటి వరకు పార్లమెంటు స్థానాలను కూడా ఈసారి జాబితాలో ప్రకటించలేదు. కేవలం అసెంబ్లీ స్థానాలకు మాత్రమే తెలుగుదేశం జనసేన కూటమి ప్రకటించింది. ఈ 118 స్థానాలు తర్వాత ఇంకా 57 స్థానాలు ప్రకటించవలసి ఉంది అని చెప్పేసి 57 స్థానాలు మిగిలి ఉన్నాయి. ఎందుకంటే జనసేన ఇంకా 19 స్థానాలు ప్రకటించవలసి ఉంది. జనసేన 24 స్థానాలను మాత్రమే పోటీ చేస్తున్నాము అని చెప్పేసి పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పడం జరిగింది. అయితే మిగిలిన తెలుగుదేశం పార్టీ గతం నుంచి కూడా చెప్తూనే ఉంది, ఏ పార్టీలు పోటీ చేసినప్పటికీ కూడా కేవలం 30 స్థానాలను మాత్రమే వారికి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి పార్టీ వర్గాల నుంచి మనకి సమాచారం ఉంది. బీజేపీ తోటి పొత్తు కుదిరిన తర్వాత, అధికారిక ప్రకటన తర్వాత మిగిలిన జాబితా ఉండే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ తొలి జాబితాలో సీనియర్లు అనుకున్న నేతలకు కొంత ఉత్కంఠ ఉంది. వారికి సీట్లు ఎక్కడ కేటాయిస్తారు, ఏ నియోజకవర్గాలు కేటాయిస్తారు అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఎప్పటి నుంచో పార్టీలో ఉంటూ సీనియర్లుగా ఉంటున్న వారిని వారి నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులను బట్టి వారి స్థానాలను వారికి లభిస్తుందా లేదా అనేది ఇంకా ఉత్కంఠ కొనసాగే అవకాశం ఉంది. పద్మ.
అయితే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక టీడీపీకి అంత నామమాత్రంగానే సీట్లు కేటాయించినట్లయితే తెలుస్తుంది. అంటే ఆ స్థానాల్లో జనసేనకి ఏమైనా ప్రాధాన్యత ఇచ్చారనుకోవచ్చు అంటారా? అంటే ఖచ్చితంగా ఉభయ గోదావరి జిల్లాల మీదే జనసేన టీడీపీ దృష్టి పెట్టాయి. ఉభయ గోదావరి జిల్లాలను క్లీన్ స్వీప్ చేసి అంటే మొత్తం ఉన్న 32 స్థానాలను కూడా అక్కడ కైవసం చేసుకున్నట్లయితే పార్టీ అధికారంలోకి రావడం సులభతరం అవుతుంది. తెలుగుదేశం జనసేన కూటమి కూడా పూర్తి స్థాయిలో ఉభయ గోదావరి జిల్లాలపైనే దృష్టి పెట్టింది. అక్కడే తమకు ఎక్కువ స్థానాలు కావాలి అని చెప్పేసి జనసేన కోరడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈసారి కేవలం 5 స్థానాలను మాత్రమే ప్రకటించడం జరిగింది. మిగిలిన స్థానాలు ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఎక్కువ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాలను క్లీన్ స్వీప్ చేసినట్లయితే ఇటు ఉత్తరాంధ్రలోను అటు రాయలసీమలోను కూడా తెలుగుదేశం జనసేన కూటమి విజయదుందుబి మోగిస్తుంది అని చెప్పేసి ఉన్న సర్వే నివేదికలు ఆధారంగా తెలుగుదేశం జనసేన కూటమి భావిస్తోంది. అందులో భాగంగానే ఉభయ గోదావరి జిల్లాల మీదే 2 పార్టీలు ఎక్కువ దృష్టి పెట్టాయి. పద్మ, అయితే వైసీపీ ఫైర్ బ్రాండ్స్ అయినా కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ సిట్టింగ్ స్థానాలైన గుడివాడ గన్నవరానికి సంబంధించి అయితే గుడివాడ నుంచి అయితే వెనిగండ్ల రాముని, అటు గన్నవరం నుంచి అయితే యార్లగడ్డ వెంకటరావు అయితే బరిలో దింపడం జరిగింది టీడీపీ. మరి అక్కడ ఎలా ఉండే అవకాశం ఉందనుకోవచ్చు? ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన కూటమి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఎలాగైనా సరే కృష్ణా జిల్లాలోని ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గుడివాడ అదేవిధంగా గన్నవరం నియోజకవర్గాల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలి అనే ఉద్దేశంతో అక్కడ బలమైన అభ్యర్థులను నిలబెట్టడం జరిగింది. గత 6 నెలల నుంచి వారు క్షేత్రస్థాయిలో దూసుకు వెళ్తున్నారు. ఇటు ప్రచారంలో కానీ అటు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమితో సమన్వయపరుచుకుంటూ వాళ్ళు ప్రజాక్షేత్రంలోనే ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి గెలిచి తీరుతాము అని చెప్పేసి పార్టీ కూటమి చెప్తోంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కొడాలి నానిని అదేవిధంగా గన్నవరం వల్లభనేని వంశీని కూడా ఈసారి చట్టసభలోకి రానివ్వకుండా చేయటం కోసం ఆ 2 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలి అనే పట్టుదలతోటి జనసేన టీడీపీ కూటమి పనిచేస్తోంది. వారికి ఉన్న నివేదికల ప్రకారం కూడా 2 స్థానాల్లో కూడా తెలుగుదేశం జనసేన కూటమి ఖచ్చితంగా గెలిచి తీరుతుంది అనే రిపోర్ట్స్ నివేదికలు వారి వద్ద ఉన్నాయి. ఆ విధంగానే ఇటు యార్లగడ్డ వెంకటరావు కానీ వెనుగండ్ల రాము కానీ పనిచేస్తున్నారు అని చెప్పేసి పార్టీకి ఉన్న అంతర్గత నివేదికల్లో తెలుస్తోంది. పద్మ, అయితే తిలక్ గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే 1/3 తీసుకునే అవకాశం ఉంది అభ్యర్థులను అని చెప్పేసి అంటం జరిగింది. కానీ ఈసారి ఇప్పుడు తీసుకున్నట్లయితే కనుక 24 మంది అభ్యర్థులను మాత్రమే కేటాయించడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా చూడాలి? అంతే మాట్లాడుతూ కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. గతంలో వచ్చిన స్థానాలను బట్టి తక్కువ స్థానాలు తీసుకున్నా సరే తీసుకున్న స్థానాల్లో విజయం సాధించి చూపించాలంటూ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు జనసేన అధినేత. సో వీటిని ఏ విధంగా చూడాలంటారు? పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో ఒకే మాట మీద ఉన్నారు, ఒకే మాట చెప్తూ వస్తున్నారు. ఇది ఎన్ని స్థానాలు తీసుకున్నామని కాదు, ఎన్ని స్థానాల్లో విజయం సాధించాము, ఎక్కువ తీసుకున్న స్థానాలకు న్యాయం చేసేలాగా ఎక్కువ స్థానాల్లో విజయం సాధించాలి. అప్పుడే జనసేనకి ఇది పూర్తి పట్టు ఉన్నట్టు ఉంటుంది అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. గతంలో మొత్తం 175 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ కూడా ఒకే ఒక స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. అలా ఎక్కువ తీసుకుని ప్రయోజనం ఏముంది? తీసుకున్న స్థానాలు అన్నీ గెలిచి 100% రిజల్ట్ వచ్చేలాగా ఉండాలి. చట్టసభల్లో ప్రాతినిధ్యం పెరగాలి అంటే తీసుకోవాల్సి తక్కువ స్థానాల్లో పోటీ చేసినా కూడా మొత్తం అన్ని స్థానాలు పూర్తి స్థాయిలో విజయం సాధించినప్పుడే ఉంటుంది. గతంలో అన్ని స్థానాల్లో పోటీ చేసిన కారణంగా ఒక స్థానానికే పరిమితమైన కారణంగా ఇప్పుడు మన బలాన్ని మనం ఎక్కువగా అంచనా వేసుకోకుండా మన ఉన్న బలాన్ని బట్టి మన సీట్లు సాధించాలి అని చెప్తున్నారు. అయితే 1/3 తీసుకుంటాం అని చెప్పింది ఆయన ప్రభుత్వం స్థాపించిన తర్వాత, ప్రభుత్వంలోకి వెళ్ళిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రమే 1/3 తీసుకోవాలి అని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో 1/3 సీట్స్ అనేది ఆయన ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ ప్రకటన చేయలేదు. పద్మ, రైట్, థ్యాంక్ యూ తిలక్.